మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను పట్టుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్ కేంద్రంగా సాగుతున్న మోసాలపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, అలాగే ఫెడెక్స్ మోసాలకు పాల్పడుతున్న 36 మందిని అరెస్ట్ చేశారు. వీరిపై దేశవ్యాప్తంగా 1000కి పైగా కేసులు ఉన్నాయని గుర్తించారు. ఆపరేషన్ గుజరాత్ ఈ పేరుతో హైదరాబాద్ పోలీసులు గుజరాత్లో ఓ పెద్ద ఆపరేషన్ కండక్ట్ చేశారు. 36 మంది సైబర్ నేరగాళ్లని అరెస్టు చేశారు. ఈ 36 మంది సైబర్ క్రిమినల్స్ దాదాపు 1000 కేసుల్లో నిందితులు. ఇన్వెస్ట్మెంట్, షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతోటి వందల కోట్ల రూపాయలు కొట్టేశారు. ఈ 36 మందికి సహాయం చేస్తున్న ఓ చార్టెడ్ అకౌంటెంట్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంగా ఆపరేషన్ గుజరాత్ సక్సెస్ అయింది. వారంతా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. అమాయక ప్రజల నుంచి కోట్లలో కొల్లగొట్టారు. గుజరాత్లో డెన్ ఏర్పాటు చేసుకుని తెలంగాణలో నేరాలకు పాల్పడ్డారు. 1 కాదు 2 కాదు, 10ల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో గట్టి నిఘా పెట్టింది సైబర్ క్రైమ్ పోలీస్ టీం. సైబర్ టెక్నాలజీని వినియోగించి భారీ ఆపరేషన్ చేపట్టింది. గుజరాత్లోనే తిష్టవేసిన దేశంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ భరతం పట్టారు. దేశవ్యాప్తంగా 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న 36 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన 7 బృందాలు గుజరాత్లో కీలక ఆపరేషన్ నిర్వహించాయి. మొత్తం గుజరాత్ రాష్ట్రాన్ని జల్లెడ పట్టాయి. 70 ప్రాంతాలలో 40 మంది పోలీసులు 13 రోజుల పాటు సెర్చ్ చేశారు. 36 మందిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. ఇందులో 7 సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్ తో పాటు ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉన్నాడు. వీళ్లంతా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్, ఫెడెక్స్, మనీ లాండరింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వీరి వద్ద నుంచి 38 లక్షల నగదు, 4 ల్యాప్టాప్స్, 64 సెల్ ఫోన్స్, 112 సిమ్ కార్డులు, 410 చెక్ బుక్స్, 64 డెబిట్ కార్డ్స్, 7 స్వైపింగ్ మెషిన్స్, 6 షెల్ కంపెనీల స్టాంప్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని రాష్ట్రంలో నమోదైన 131 కేసుల్లో నిందితులుగా తేల్చారు. సిటీలో 30 కేసులు నమోదు కాగా 20 కేసుల్లో 12 కోట్ల 49 లక్షలు కొట్టేశారు. వీటిలో 4 కోట్ల 40 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇందులో బాధితులకు 1.5 కోట్లు రీఫండ్ చేశారు. రకరకాలుగా జరుగుతున్న సైబర్ నేరాలపై దర్యాప్తు కోసం సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి ఆధ్వర్యంలో 40 మంది పోలీసులతో 7 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. సైబర్ నేరగాళ్లు వినియోగించిన బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్స్, IP అడ్రస్ల ఆధారంగా సెర్చ్ ప్రారంభించారు. సిటీ కమిషనరేట్ పరిధిలో నమోదైన 30 కేసుల్లో గుజరాత్కు చెందిన సైబర్ నేరగాళ్ల లింక్స్ ని గుర్తించారు. బాధితులకు సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు పంపిన లింక్స్, IP అడ్రస్లను ట్రేస్ చేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్స్ ఆధారంగా గుజరాత్ కు వెళ్లారు. బ్యాంక్ అకౌంట్స్, వాటి అకౌంట్ హోల్డర్స్ కోసం సెర్చ్ చేశారు. స్థానికంగా లభించిన క్లూస్ తో వీరిలో కొంతమంది ఏజెంట్స్ ను, షెల్ కంపెనీల పేరుతో అకౌంట్స్ ఓపెన్ చేసిన వారిని గుర్తించారు. ప్రధాన నేరగాళ్లను కాకుండా వారికి సహకరించిన వారిని ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని విచారించారు. గోరాధన్ భాయ్ ప్రజాపతి, he is 27 years old, and second one is Parmar Kirit Nathubai, he is 33 years old. సో దెన్ వాళ్ళ మనం అడ్రస్ కనుక్కొని పోయిన తర్వాత దెన్ వీ సీజ్డ్ సమ్ క్యాష్. ద క్యాష్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ ఈజ్ 10 lakhs. దెర్ ఆర్ చెక్ బుక్స్ అండ్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ డెబిట్ కార్డ్స్, ఆల్సో ద పాస్బుక్స్ ఆఫ్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్, దెన్ మొబైల్ ఫోన్స్, ద స్టాంప్స్ ఆఫ్ సమ్ షెల్ కంపెనీస్ కూడా స్టాంప్స్ దొరికాయి, ల్యాప్టాప్స్ అండ్ సిమ్ కార్డ్స్. హైదరాబాద్ లో ఈ మధ్య ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరుతో మోసం చేశారు బాధితులు. బాధితుడి నుంచి 61 లక్షల రూపాయలు కాజేశారు. బాధితుడి నుండి ముందుగా కొంత మొత్తంలో ట్రేడింగ్ పేరిట పెట్టుబడి పెట్టించారు. కొంత లాభాలిచ్చారు. అనంతరం డబ్బులివ్వకుండా ముఖం చాటేశారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుల్లో కనాని నికుంజ్ కిషోర్ భాయ్ అనే చార్టెడ్ అకౌంట్ కూడా ఉన్నాడు.